వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిన్న సంచలనమైన బాంబులు పేల్చారు. సంచలనమైన కామెంట్ చేశారు. అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. కేసీఆర్ పై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అందులో జరిగిన అవకతవకలకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీకి ఈ మొత్తం సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటించిన దానిపై కవిత స్పందించారు. హరీష్ రావు సంతోష్ వల్లనే కేసీఆర్కు అవినీతి మరక అంటింది. హరీష్ రావే ప్రాజెక్టు కట్టే సమయంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. ఆయనే మేఘారెడ్డి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వీళ్ళిద్దరు వల్లనే అవినీతి జరిగి ఉంటుంది. వాళ్ళ వల్లనే కేసీఆర్కు మరకంటింది. కేసీఆర్ను బదనాం చేస్తున్నారు. అందుకే కేసీఆర్ హరీష్ రావుని సెకండ్ టర్మ్లో మంత్రి పదవి ఇవ్వకుండా పక్కా పెట్టారు కొంతకాలం అని కామెంట్ చేశారు. అయితే కేసీఆర్పై సిబిఐ ఎంక్వైరీ చేసేదాకా పరిస్థితి తీసుకొచ్చిందంటే ఈ పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని సంచలనమైన కామెంట్ చేశారు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ. అయితే ఈ కామెంట్స్పై రాష్ట్రంలో రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగింది. అటు బీఆర్ఎస్ పార్టీలో కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈ అంశంపై నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టే సమయానికి హరీష్ రావు విదేశాలకు వెళ్ళడం జరిగింది. కేటీఆర్ కూడా అందుబాటులో లేడు. అయితే కేసీఆర్ మాత్రం కొంతమంది పార్టీ సీనియర్ నాయకులతో ఫామ్ హౌస్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టారు. ప్రశాంత్ రెడ్డి, పల్లారాజేశ్వర రెడ్డి, జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ సంజయ్ అంటారు కదా, వీళ్ళందరూ 4-5తోని మీటింగ్ పెట్టారు. ఈ కవిత ప్రెస్ మీట్పై ఏం చేద్దామనేది సుదీర్ఘ సమాలోచనలు చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే కవిత చేసిన కామెంట్స్ బీఆర్ఎస్లో పెద్ద హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ మొత్తం హరీష్ రావుకు మద్దతుగా నిన్న ట్విట్టర్లో కామెంట్స్ పెట్టింది. హరీష్ రావు సింహం సింగిల్గానే వస్తుంది అన్న రేంజ్లో ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ని పెట్టి కవితకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. 650 పేజీల్లో ఉన్న ఒక్కొక్క పేజీకి ఒక్కొక్క అక్షరానికి నేను సమాధానం చెప్తాను. అదే సమయంలో కవితకు సంబంధించి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్స్లో కావచ్చు వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారో వాళ్ళందరినీ నేను రిమూవ్ చేయడం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో చేశారో ఎట్లా చేశారో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే కవిత పిఆర్ఓతో సహా కవితకు సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ అన్ని గ్రూపుల నుంచి తీసేశారు. అయితే పార్టీలో మాత్రం ఒక చర్చ జరుగుతుంది. కవితను ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, ఆమె పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే కామెంట్ చేసింది. అట్లాగే హరీష్ రావు మీద సొంత పార్టీ నాయకురాలే హరీష్ రావు మీద హరీష్ రావే దీనికి కారణమని, అవినీతి కారణమని చెప్పడం వల్ల చెప్పకనే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత చెప్పినట్లయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో వెంటనే కవిత మీద యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున వస్తూ ఉంది. నిజంగా కవితపై బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎట్లా స్పందిస్తుంది అనేది కేసీఆర్ నిర్ణయం కోసం అంతా ఉత్కంఠంగా చూస్తున్న పరిస్థితి. మనం ఒకసారి చూద్దాం నేను ఏం మాట్లాడింది కవిత. 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై హరీష్ రావు, మేఘా కృష్ణారెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు ఎవరైతే సంతోష్ రావు ఉన్నారో వీళ్ళు ముగ్గురు వల్లనే కేసీఆర్కి అవినీతి మరక అంటింది అనేది కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ కావచ్చు, పార్టీకి సంబంధించిన అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియాలో ఒక వీడియోను పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి, దాన్ని షేర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ వీడియో ఒకసారి చూద్దాం. యాంటీ పార్టీ ఎవరు పోయినా సరే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే దే విల్ బి సెంటెడ్ అవుట్ 100%. డిసిప్లిన్ యాక్షన్ చిన్న ఉండదు. ఈ జాబితా పడేస్తాం వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. యాంటీ పార్టీ లైన్ తప్పి, పార్టీ క్రమశిక్షణ తప్పి ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని తీసి అవతల పడేస్తాం. అది ఎంత పెద్ద వాళ్ళైనా సరే అనేది కేసీఆర్ గతంలో మాట్లాడినటువంటి కామెంటు ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, బీఆర్ఎస్ అభిమానులు పెద్ద ఎత్తున దాన్ని షేర్ చేసి వైరల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ కాకముందుకు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అయితే ఈ 2 పేర్లను కలుపుతూ ఒక పార్టీ పెట్టేందుకు ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్టీ కూడా
ఆ రిజిస్టర్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడున్న కవిత నివాసం ఏదైతే ఉందో దాని పక్క బిల్డింగ్ కూడా రెంట్కు మాట్లాడుతూ ఉన్నారు పార్టీ ఆఫీస్ కోసమని. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిగా మారింది కదా, ఈ రెండింటిని కలిపేలా టీబీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్లస్ బీఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీపీఆర్ఎస్ అనే దాని మీద తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే కొత్త పార్టీని ఆమె పెట్టబోతున్నారనే చర్చ జరుగుతోంది. మొత్తానికి కవిత కనుక పార్టీ పెట్టి దాన్ని ఏమంటారు కేసీఆర్ వారసురాలు నేనే అని నిరూపించుకుంటారా? ఆ పార్టీ ప్రజల్లోకి ఏమాత్రం ప్రజలు ఆ పార్టీని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ఆ పార్టీలో ఏమాత్రం ఆ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అనేది మనం వేచి చూడాలి. అయితే ఇక్కడ బీసీల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి కవిత గతంలో కూడా కేసీఆర్ తీరుపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. తెలంగాణ భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, బీసీలకు బహుజన కులాలకు పెద్ద ఎత్తున న్యాయం జరగాల్సి ఉన్నది అనే కోణంలో ఆమె మాట్లాడారు గతంలో కూడా. ఇప్పుడు కూడా ఆమె పార్టీ లైన్ కూడా బహుజన రాష్ట్ర సమితి. ఇటీవల గంగుల కమలాకర్ కూడా బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అని ఒక మాట మాట్లాడారు కాబట్టి ఆ బహుజన రాష్ట్ర సమితి అనే ఆ పదాన్నే కవిత టేకప్ చేసి టీబీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర బహుజన సమితి అనేది పార్టీ పెట్టబోతున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే ఈ కవిత ఇష్యూ ఇక్కడ ఏపీలో కనుక చూస్తే షర్మిల కూడా సేమ్ వైఎస్ఆర్ సిపి అని జగన్ పార్టీ పెడితే షర్మిల కూడా వైఎస్ఆర్ సిపి అని జగన్ పార్టీ పెడితే వైఎస్ఆర్ టీపీ అని షర్మిల పార్టీ పెట్టారు. ఆ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కింద తెలంగాణ పార్టీ పెట్టారు. తర్వాత దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా షర్మిల కొనసాగుతూ ఉన్నారు. అయితే షర్మిల చేసినట్టే కవిత కూడా అదే లైన్లో పోతుందా? నిజానికి షర్మిలతో పోలిస్తే కవిత కొంత చరిష్మా ఉంది, అట్లాగే వారసత్వంగా వచ్చినటువంటి మీకు వాగ్దాటి కావచ్చు, మాట్లాడడం కావచ్చు, ఆమె వేసే ఎత్తుగడలు కావచ్చు, ఆమె వ్యూహం కావచ్చు కొంత బెటరు. షర్మిలతో పోలిస్తే కొంత కవిత బెటర్ అనిపిస్తుంది. కవిత వెల్ నోన్ పర్సన్ తెలంగాణలో అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కవితకు పరిచయాలు బాగా ఉన్నాయి. కవిత అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి కేసీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని కవిత పార్టీ పెట్టి ముందుకెళ్ళబోతున్నారా, ఎట్లా వెళ్ళబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనే దాని మీదనే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అయితే కేసీఆర్ నిర్ణయం నిజంగా సస్పెండ్ చేస్తారా? ఇప్పటికే 2-3 సార్లు పార్టీ అధిష్టానాన్ని పార్టీ లైన్ను దాటి కవిత విమర్శలు గుప్పించింది. అయినా కూడా పార్టీ అధిష్టానం ఆమెపై ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు కూడా ఈ స్థాయిలో కూడా విమర్శలు చేసినాక కూడా పార్టీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోతే బ్యాడ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది పార్టీ కింది స్థాయి క్యాడర్కి కావచ్చు, నాయకులకు కావచ్చు. ఎందుకంటే గతంలో ఈటెల రాజేందర్ ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్లో కీలక నాయకుడిగా ఉన్న ఈటెల రాజేందర్ ఈ పార్టీకి మేము కూడా ఓనర్లే, మేము కూడా ఈ పార్టీని నిర్మించడం అనే కోణంలో ఒక కామెంట్ చేసినందుకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసి చివరకు పార్టీని వదిలి వెళ్ళిపోయేలా చేసిన తీరు అందరికి తెలిసిందే. మరి ఆ సందర్భంలో ఈటెల రాజేందర్ సస్పెండ్ చేసినటువంటి అధిష్టానం ఇప్పుడు కేసీఆర్ సొంత బిడ్డ ఇట్లాంటి కామెంట్ చేసినా ఎందుకు సస్పెండ్ చేయట్లేదని ఒక క్వశ్చన్ మార్కు ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాడర్ నుంచి బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ మాత్రం ముందు ఒక షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తారా, లేదంటే డైరెక్ట్ సస్పెన్షన్ విధిస్తారనేది మనం చెప్పవచ్చు. కవిత ఇష్యూలో నిజానికి ఏం జరగబోతుంది అనేది ఎవరికి అర్థం కాకుండా పరిస్థితి ఉంది. ఎందుకంటే కవిత వెనుక రేవంత్ రెడ్డి బీజేపీని నడిపిస్తుందని కొందరు బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తే నిన్న కవిత దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. నా వెనుక రేవంత్ రెడ్డి లేరు, బండి సంజయ్ లేరు, బీజేపీ లేదు, హరీష్ రావు వెనుకనే రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి ఆడించినట్లల్లా హరీష్ రావు చేస్తూ ఉన్నారు,
ఇదంతా పకడ్బందీగా వ్యూహం ప్రకారం జరుగుతూ ఉంది. సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడం కూడా దీని వెనుక ఒక వ్యూహం ఉంది అనేది నిన్న కవిత ప్రెస్ మీట్లో చెప్పారు. ఎవరి వెనుక ఎవరున్నా కానీ కవిత తీరు పట్ల కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. మొత్తం ఈ కవిత ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారు? కవిత నిన్న మాట్లాడింది కరెక్టేనా? నిజంగా హరీష్ రావు కేసీఆర్కు మరక రావడానికి హరీష్ రావే కారణమా? ఇట్లాంటి విషయాల మీద మీరు కామెంట్ చేయండి. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారిందని మనం చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి ఈ సందర్భంలో కవిత ప్రెస్ మీట్ కూడా సిద్ధం అవ్వబోతున్నారు, ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారు. కాబట్టి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ నుంచని కేసీఆర్ తన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కవిత చేసిన వ్యాఖ్యలకు గాను కౌంటర్కు వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళని మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి?